తెలంగాణ రాజకీయాలు రోజురోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. వరుస ఓటములతో కేసీఆర్ సైలెంట్ మోడ్లోకి వెళ్లారు. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ యాక్టివ్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నారట. ఇప్పుడు కాకపోతే తమ పార్టీ ఎప్పటికీ ప్రజల్లో ఉండదని ఆయన భావించారట. అందుకే ఓవైపు రైతు రాగం, మరోవైపు బీసీ నినాదంతో ప్రజల్లోకి విశ్వాసం కోసం తెగ ప్రయత్నాలు చేసేందుకు సిద్ధమయ్యారట. ఇంతకీ కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తున్నారు? ప్రజల్లో మైలేజీ కోసం బీఆర్ఎస్ పోరాటం. కాంగ్రెస్ సర్కారుపై పోరాటం చేస్తారని కేసీఆర్ ప్రకటన. బీసీలకు 42% రిజర్వేషన్లకి కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్. రీసర్వే చేయాలని బీఆర్ఎస్ డిమాండ్. ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిన కులగణన. కామారెడ్డిలో బీఆర్ఎస్ సభకు ప్లాన్. సమయం లేదు మిత్రమా, ఇక రణమే అంటుంది ప్రతిపక్ష బీఆర్ఎస్. ఇప్పటి వరకు అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై తమ గలం వినిపిస్తూ వస్తున్నారు. కానీ గులాబీ దళపతి మౌనం అటు బీఆర్ఎస్ క్యాడర్లో, ఇటు తెలంగాణ ప్రజల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. అయినా పెద్దగా రియాక్ట్ కాని కేసీఆర్ ఈ మధ్య కాంగ్రెస్ సర్కారుకు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. తాను కొడితే మామూలుగా ఉండదని, ఇక బయలుదేరడని ప్రకటించేశారు. ఆ నెలాఖరులోనే భారీ బహిరంగ సభ పెడదామంటూ అందరూ రావాలంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బీసీ కులగణన అంశాన్ని అస్త్రంగా మలుచుకొని ప్రయత్నం చేస్తుందట బీఆర్ఎస్ పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ చట్టపరంగా కుదరకపోతే పార్టీ పరంగా ఇస్తామంటూ చెబుతోంది. అయితే కులగణన ప్రక్రియ సరిగ్గా జరగలేదని, రీసర్వే చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. బీసీ జనాభాను 5.5% తగ్గించారని, దాదాపుగా 22 లక్షల మంది ఉన్నవారిని లేనట్లుగా చూపించారని ఆరోపిస్తున్నారు. ఇదే అంశాన్ని హైలైట్ చేయాలని ఫిక్స్ అయిందట గులాబీ పార్టీ. కులగణనతో తమకు ఎంతో మైలేజ్ వస్తుందని హస్తం పార్టీ నేతలు భావిస్తే అంతా తప్పుడు తడకని ప్రతిపక్షాలతో పాటు బీసీ సంఘాలు గలమెత్తుతున్నాయి. దీంతో రాజకీయమంతా బీసీ జనాభా చుట్టే తిరుగుతోంది. కులగణన, బీసీ రిజర్వేషన్ల అంశాలు ప్రతిపక్షాలకు ఇప్పుడు అస్త్రంగా మారాయి. అయితే ఇన్నాళ్ళు సైలెంట్గా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను గమనిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీసీ కులగణన అంశంతోనే మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కామారెడ్డి వేదికగానే బీసీ డిక్లరేషన్ను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అదే కామారెడ్డి వేదికగా బీసీ రిజర్వేషన్లు, కులగణన అంశంపై పోరు మొదలుపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు సభ పెడితే బీసీ కులగణనపై నిరసన తెలపడంతో పాటు కేసీఆర్ రంగంలోకి దిగితే స్థానిక సంస్థల్లో పార్టీకి లాభం చేకూరుతుందని కేటీఆర్ సహా ముఖ్య నేతలంతా భావిస్తున్నారట. అందుకే కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారని చెబుతున్నారు గులాబీ పార్టీ లీడర్లు. బీసీ సభలో కేసీఆర్ పొలిటికల్గా యాక్టివ్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్కు చాలా ప్లస్ అవుతుందంటున్నారు పార్టీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, గులాబీ దళపతి పొలిటికల్ పిచ్లోకి దిగడానికి ఇదే సరైన టైం అని భావిస్తున్నారు. బీసీ సభ తర్వాత కేసీఆర్ పోరు ఎలా ఉండబోతుందో చూడాలి మరి.